ఇక్కడున్న ప్రజలందరినీ కోరుతున్నా 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. నేను ఇవ్వబోయే హామీలన్నీ వ్యక్తిగతంగా నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటా. మొదటిది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో 100 పడకల హాస్పిటల్ మేము పూర్తి చేస్తాం. పెద్దలు కోరినట్టు సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. రద్దయిన జియో నంబర్ 3 మళ్లీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఐటీడీఏలకి అవసరమైన మేరకు నిధులు కేటాయించి బలోపేతం చేసి తాండాలో నివసిస్తున్న గిరిజనులకు ఇల్లులు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా లారీ బిజినెస్ పైన ఇక్కడ చాలా మంది ఆధారపడి ఉన్నారు. లారీ డ్రైవర్ని ఓనర్ని నేను కలిశాను. అరే పద్దా క్వార్టర్ బాటిల్ గురించి ఎంత వాళ్ళ ఆగండి ఒక్క నిమిషమా. లారీ డ్రైవర్ని లారీ ఓనర్లు కూడా నేను కలిసా. తమ్ముడు కూర్చో తమ్ముడు. రే పద్దా క్వార్టర్ బాటిల్ గురించి ఎందుకు. లారీ డ్రైవరు లారీ ఓనర్లు కూడా నేను కలిసా. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా బాధుడే బాధుడు, అన్ని పనులేసి బాధుడే బాధుడు. లారీ డ్రైవర్లకి ఓనర్లకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో ఓపిక పట్టండి. భారతదేశంలోనే అతి తక్కువ పన్ను ఉండే విధంగా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆపేసి మూతబడిన జూట్ మిల్ మరీ తెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉత్తరాంధ్రకు చెప్తున్నా, ఉత్తరాంధ్రకు ఎట్లయితే అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి ఆ ప్రాంత రూపురేఖలు మార్చామో అదే విధంగా ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం. సెజ్ ఏర్పాటు చేస్తాం. స్థానికులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా గిరిజనులకి రావాల్సిన 17 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అందిస్తాం. గిరిజనులందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 7కి 7 సీట్లు మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఆ 7 నియోజకవర్గాల్లో కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అని ఆలోచించమని కోరుతున్నా. 7కి 7 తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి. అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో మీకోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి కార్యకర్తకి 2 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, ఒక్క నిమిషం తమ్ముడు, అంతెందుకు కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్నా తమ్ముళ్ళు లేరు, కానీ 60 లక్షల మంది కార్యకర్తలు నాకు అక్క చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు. అదే మా కుటుంబానికి కార్యకర్తలకు ఉన్న అనుబంధం. 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. ఇక్కడున్న కార్యకర్తలు అడుగుతున్నా, 22 కేసుల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. అరే జగన్ మన కార్యకర్త కాదురా బాబు, అలాంటి వాడికి మనం ఎందుకు సొప్పెత్తిస్తాం? చిచ్చి గలీజుడు. 22 కేసుల కన్నా ఎక్కువ ఎవరికి లేదా? నాకున్నాయి. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నా పైన పెట్టారు తల్లి. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు తల్లి. ఇప్పటికీ 7 సార్లు తీసుకెళ్లారు నన్ను పోలీస్ స్టేషన్ కి. ఆ రోజే చెప్పే అధికారులకి, ఈ లోకేష్ తగ్గేదే లేదు. కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో,
ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాల్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేరు ఈ ఎర్ర బుక్ లో ఉంది. ఇదిగో తమ్ముడు ఎర్ర బుక్. జన సైనికులు కూడా నాకు పేర్లు పంపిస్తున్నారు వాట్సాప్ లో. అధికారుల పేర్లు కూడా రాస్తున్నా. డౌట్ వద్దు. 2 నెలల్లో మన ప్రభుత్వ అధికారులకు వస్తుంది. వాళ్ళందరిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా అరే బెస్ట్ ఫర్ ద లాస్ట్ బ్రదర్, బెస్ట్ ఫర్ ద లాస్ట్ గుర్తుపెట్టుకో. అరే పవన్ అన్న గురించి నేను మాడకుండా ఎట్లెళ్తా స్వామి, నువ్వు భలే ఉన్నావు. అరే వాడు గుర్తుపెట్టుకో తమ్ముడు, నువ్వు ఒక్క నిమిషం మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి పైన ఆ రోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలని జడ్జి గారు నిర్ణయించుకున్నప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు నాకు ఆయన ఒక్కటే చెప్పారు, తమ్ముడు నీ అన్నగా నేను నిలబడతాను, మీకేం కావాలన్నా నాకు ఒక్క ఫోన్ చేయి చాలు, నేను నీకు నిలబడతానని ఆనాడు చెప్పారు. ఈరోజు మనం శంకరావం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ సభ్యులందరూ ప్రతి గడపకి వెళ్ళాలి. తల్లి బ్యాగ్ అమ్మా, థ్యాంక్ యూ. ఈ బ్యాగ్ మీ అందరికి ఇచ్చాం. దీంట్లో ప్రధానంగా $25 క్యాలెండర్లు ఇట్లా ఒక కట్ట చేసి ఇచ్చాం. ఇలా 10 కట్టలు మీ ఇంటికి పంపిస్తాం. మోసేదానికి ఇబ్బంది కనుక 10 పెట్టి ఇవ్వట్లా, ఇంటికి పంపిస్తాం. ఒక పక్కన మన ఇచ్చే హామీలు బాబు సూపర్ 6 ఉంటాయి, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంటుంది. ఇది మీరు 5 రోజుల్లో, అంటే ఈ రోజు ఈ సభ అయిన తర్వాత 5 రోజుల్లో ప్రతి గడపకి ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలందరిపైన ఉంది. అంతేకాదు మీ అందరికీ ఒక కార్డు ఇస్తున్నాం. ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. టీ తాగినప్పుడు కానీ ఇట్లాంటారు బాక్కడి ఉన్నాయి కార్డులు. మీరు టీ షాప్కి వెళ్ళినప్పుడు, నిన్న పెట్రోల్ కొట్టించుకునేదానికి పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఎప్పుడన్నా భోజనం చేయాలని బయట ఎక్కడన్నా రెస్టారెంట్కి వెళ్తే ఈ కార్డు తీసి చదివి అక్కడున్న ప్రజల్లోకి చైతన్యం తీసుకురావాలి. మన బాబు సూపర్ 6 ప్రతి వ్యక్తికి చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తల పైన ఉంది. ఇంకా సైకిల్, సైకిల్ అందరూ వేసుకోవాలా? ఏమి క్లస్టర్ యూనిట్ అధ్యక్షులు ఏం బా సైకిల్ వేసుకోపోతే ఎట్లా? మీరు అందరూ 90% వేసుకున్నారు, 10%. ఏం తాతయ్య మీరు వేసుకోపోతే ఎట్లా తాతయ్య? సైకిల్ పెట్టుకోవాలి. సైకిల్ పెట్టుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎటుగో క్యాప్లు ఇచ్చాం, మీరందరూ ఈ పసుపు క్యాపులు వేసుకుని వెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకా జబర్దస్త్ ఆంటీ గురించి నేను మాట్లాడదబ్బా. బాధుడే బాధుడు, ఇదే మీ కర్మ. మన రాష్ట్రం బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఎవరు బాగా చేశారో ఎవరు బాగా చేయలేదో నాకు తెలుసు. మీరు ఇప్పుడు టెలిగ్రామ్ బాటు పట్టుకునే తిరుగుతున్నారు, అవునా కాదా? ఎవరి బూత్ లో రిజిస్ట్రేషన్ జరిగింది, ఎవరి బూత్ లో ఇంకా బూత్ ఇన్ఛార్జ్ పడుకుంటున్నాడో నాకు బాగా తెలుసు. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదికమైన ఉన్న నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాడు ఈ లోకేష్.